భారీ వర్షాలతో అతలాకుతలమైన మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి రోడ్డు మార్గంలో ఆయన మానుకోటకు చేరుకున్నారు. డోర్నకల్ నియోజకవర్గం మరిపేడ మండలంలోని పురుషోత్తమాయిగూడెం బ్రిడ్జి సమీపంలోని సీతారాం తండాను సందర్శించి అక్కడ ప్రజలతో మాట్లాడతారు. ఈ సీతారాం తండాలో నిన్న ఎవరైతే యువ శాస్త్రవేత్త ఆమె తండ్రి మోతీలాల్, యువ శాస్త్రవేత్త అశ్విని ఈ వరదల్లో చిక్కుకుని చనిపోయారు. వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అలాగే ఈ భారీ వర్షానికి కొట్టుకుపోయిన బ్రిడ్జి రోడ్డును కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. కేంద్ర సాయాన్ని కూడా కోరే అవకాశం కనిపిస్తోంది. భారీ వర్షాలతో అతలాకుతలమైన మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సందీప్ అడిగి తెలుసుకున్న. సందీప్, చెప్పండి, ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏ అంశాలు ముఖ్యంగా ప్రస్తావనకు వచ్చేసి, అలాగే అక్కడికి వెళ్లి క్షేత్రస్థాయిలో కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సీతారాం నాయక్ తండాకు కూడా వెళ్లనున్నారు. పూర్తి వివరాలేంటి? ముఖ్యంగా ఏదైతే అకాల వర్షాలు వరదలతో నష్టపోయిన వారికి అండగా నిలిచింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు కూడా అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం, అలాగే వరంగల్ సంబంధించి మహబూబాబాద్ జిల్లాలో కూడా అధిక మొత్తంలో కూడా పంట నష్టపోయింది. ఖమ్మంలో ముఖ్యంగా చూసుకుంటే ఆ ఇళ్లలోకి కూడా నీరు వచ్చేందుకు కూడా ప్రజలు ఇబ్బందుల పాలవడం జరిగింది. ముఖ్యంగా అయితే పంట నష్టాలకు సంబంధించిన వాటి ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రి స్వయంగా కూడా పర్యటిస్తున్నారు. రైతులతో కూడా మాట్లాడుతున్నారు. దెబ్బతిన్న ఇళ్లకు వెళ్ళి మరి కూడా పరిస్థితున్నారు. బాధితులతో మాట్లాడి వారికి ఓదారుతున్నారు. ఖమ్మం కలెక్టరేట్ లో కూడా సమీక్ష నిర్వహించారు నిన్న. ఎందుకంటే వాళ్ళు ఈ విపత్తుకు సంబంధించినటువంటి కారణాలు ఏంటి, ఎందుకంటే ఇప్పటికే చెర్లలో కూడా నుండి కూడా నీరు బయటికి రావడం, చెరువులో కూడా అక్రమ కట్టడాల వల్ల ఇదంతా జరిగిందని చెప్పి ఈ రోజు మీడియాతో చిట్చాట్లో కూడా జరిగింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సంబంధించిన అక్రమాలు కూడా ఉన్నాయి. పూర్తిగా ఏదైతే ఈ అక్రమ కట్టడాల వల్లే ఇదంతా చెర్లలో ఉన్న ఇల్లు కట్టడాల వల్లే ఇళ్ళలోకి నీళ్లు ఉండాల్సిన స్థానంలో ఇల్లు ఉంటున్న నేపథ్యంలో కూడా ఇదంతా కూడా వర్షం నీరు ఇళ్లలోకి వచ్చేసింది. ఇప్పటికే 16 మంది వరకు కూడా ఈ యొక్క వరదల్లో కూడా 16 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి ప్రతి ఒక్క మృతి కుటుంబానికి ₹1,00,000 నష్టపరిహారం ఇస్తారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రాథమికంగా అంచనాకు సంబంధించి దాదాపు 6,000 కోట్ల వరకు కూడా ఆస్తి నష్టం జరిగిందని కూడా చెప్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే సెంట్రల్ ను కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి కూడా ఆయన కేంద్రాన్ని కోరుతున్నారని చెప్పవచ్చు. అయితే సందీప్, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ఎలాంటి హామీని ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అయితే ముఖ్యంగా చూస్తున్నదైతే 2 రోజుల పాటు కూడా ఖమ్మం, మహబూబాబాద్ సంబంధించినటువంటి జిల్లాలో పర్యటించినట్టు ముఖ్యమంత్రి వారికి అండగా ఉంటారు. ఎందుకంటే తప్పకుండా దెబ్బతిన్న పంటలు, ఎందుకంటే ఇప్పటికే పంటలు సాగు చేసిన కూడా దిగుబడి పెట్టారు. ఆ నేపథ్యంలో కూడా వారికి పంట నష్టం సాయం కూడా అందించేందుకు కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది. దానికి సంబంధించి కూడా వ్యవసాయ శాఖ అధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. పూర్తిగా పంట ఎంత దెబ్బతిన్నది, రైతులకు ఏ విధంగా ఇవ్వాలి, రైతులకు ఏ విధంగా అండగా ఉంటే మనం రైతులకు భరోసా ఇచ్చేందుకు కూడా మనం అండగా ఉండేందుకు ఎలా ఉంటుంది అనే దానిపై కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కూడా, అలాగే వ్యవసాయకు సంబంధించిన అధికారులతో కూడా భేటీ అయ్యారు. అయితే పూర్తిగా చూసుకుంటే మృతి చెందిన కుటుంబాలకు ₹1,00,000 మాత్రమే, అలాగే వారి కుటుంబానికి కూడా అండగా ఉంటాం అనే విధంగా కూడా వారికి భరోసా ఇస్తున్నారని చెప్పవచ్చు. అయితే పంట నష్టానికి సంబంధించి ఎప్పటిలోగా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది సందీప్? దాదాపు ఇప్పటి వరకు 6,000 కోట్ల మేరకు కూడా పంట నష్టం వేస్తే ఒక అంచనా ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. అయితే పంట దిగుబడికి
పంట నష్టానికి సంబంధించి ఇంకా ప్రాథమిక అంచనా, ఎందుకంటే ఇప్పటికి కూడా వరదల్లోనే కూడా కొన్ని వ్యవసాయ పొలాలు ఉన్నాయి. పూర్తిగా కూడా వ్యవసాయ అధికారులు గ్రామాల్లోకి వెళ్ళి అసలు ఎంత పంట వేసారు, పంట దెబ్బతింది, దానిపై కూడా ఒక సర్వే ద్వారా కూడా సమర్పించిన తర్వాత క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు కూడా. రైట్, థ్యాంక్ యూ సందీప్.